స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తింపజేయడంతో ఏపీలో 2,62,00,000 మంది మహిళలు లబ్ధి పొందనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ పథకం అమలుతో ఏపీ ప్రభుత్వంపై ఏటా 1,942 కోట్ల అదనపు భారం పడనున్నట్లు సమాచారం. దీనిపై మహిళల్లో మిశ్రమ స్పందన వస్తోంది. ఒకవైపు మహిళలు కూటమి ప్రభుత్వానికి నీరాజనాలు పడుతున్నా మరోవైపు ఆర్థిక భారం తిరిగి తమపైనే పడుతోందని ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై మహిళలతో మా కరెస్పాండెంట్ ఆర్కే ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో అందులో భాగంగా స్త్రీశక్తి అన్న పేరుతో నిన్నటి నుంచి మహిళలకి ట్రాన్స్జెండర్లకి ఆర్టీసీ బస్సుల్లో దాదాపుగా 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అనేది కల్పించింది. అయితే దీంతో అనేక విమర్శలు వస్తున్నాయి, ప్రశంసలు వస్తున్నాయి. దాదాపుగా ఏటా 1,492 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఆ భారం మళ్ళీ ప్రజల మీద పడుతుంది అనేసి ఒక ఆరోపణ వస్తుంది. దాదాపుగా 8,548 బస్సుల్లో ఈ సౌకర్యం అనేది కల్పించారు. మరి మనతో ఈ మాట్లాడడానికి మహిళా ప్రయాణికులు ఉన్నారు. ఒకసారి మాట్లాడుతూ, అమ్మా చెప్పండి, బస్సు ప్రయాణం అనేది కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది, మీరు ప్రయాణం చేశారా, ఎలా ఉంది? సార్ బాగుంది, హర్షణీయమైతే హర్షణీయమే. కానీ అంటే మహిళలందరికీ ఫ్రీ అంటే ఎట్లా అంటే మీరు చెప్పినట్టు ఆ భారం అంతా మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. యూత్ కాకుండా ఓల్డ్ ఏజ్ ఎవరికి ఇచ్చినా ఆఫ్టర్ 60 years లేడీస్ జెంట్స్కి కలిపిచ్చినా బాగుండేమో, కానీ యూత్కి సంపాదించే వాళ్ళకి చెప్పాలంటే ఒక పక్క హర్షణీయం అయితే ఇంకో పక్క డ్రాబ్యాక్గానే మాకు కనిపిస్తుంది ఎడ్యుకేటెడ్గా. ఎందుకంటే ఈ భారం అంతా మళ్ళీ ప్రజల మీద పోయాల్సిందే కదా. మనం ఇప్పుడు ఎవరికైతే క్యాపబిలిటీ ఉంటుందో వాళ్ళు పెట్టి కొనుక్కుంటారు. క్యాపబిలిటీ లేని వాళ్ళు వృద్ధులు, అది మగవారైనా ఆడవారైనా, అలా ఏజ్ ప్రకారం ఇచ్చింటే బాగుంటుందేమో అట్లీస్ట్. ఎందుకంటే వాళ్ళు ఒకటి ప్రొవైడ్ చేయాలి వాళ్ళ హామీ, కానీ ఆ ఇచ్చే హామీ ఏదో కనీసం 50, 55, 60 అలా వయసు పడే వారికి ఇచ్చింటే ఇంకా ఎక్కువ బాగుండేదేమో నా అభిప్రాయం. సో దట్ మనం ఉండేదే దేశంలో యూత్ ఎక్కువ, దానిలో మహిళలు కూడా ఈక్వల్ గా ఇంకా చెప్పాలంటే ఎక్కువగా కూడా ఉన్నారు. అలా మన దేశ ఆదాయాన్ని మొత్తం వేస్ట్ చేయడం అని నా ఒపీనియన్. ఒక పక్క పేదవారికి హర్షణీయంగా ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా ఎకనామిక్ పరంగా తీసుకుంటే లాస్ అని నేను ఫీల్ అవుతున్నా సార్. మీరు చెప్పింది నిజమే. కాకపోతే ఈ రోజు చూసామంటే చాలా మంది అంటే వాళ్ళు నిజంగా పనులు పడి ఊర్లోకి పోతున్నారా లేదా అనేది అర్థం కావడం లేదు, కానీ మహిళలు అయితే చాలా మంది అయితే కనిపిస్తున్నారు. ప్లస్ వచ్చేసి జెంట్స్ చెప్పడం అంటే మాకు సీట్లు దొరకట్లేదు అంటున్నారు. దానికి ఏమంటారు? కరెక్టే కదండి. ఇప్పుడు పని ఉన్నా లేకపోయినా ఫ్రీ అనే చెప్పి ఒక ఫీలింగ్ తో కూడా వెళ్ళిపోతారు. మామూలుగా అయితే డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎవరికైనా ఒక నిమిషం ఆలోచిస్తారు. ఫ్రీ అంటేనే అబ్బో ఫ్రీ అంట పోయేద్దాం, ఏం పని లేదు కాబట్టి పోయేద్దాం అనే ఆలోచనతో కూడా పోతా ఉండొచ్చు. అంటే ఈ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఒక టైప్ ఆఫ్ ఏం ఎంకరేజ్మెంట్, మహిళా శక్తి ఎంకరేజ్మెంట్ కంటే ఏం పని లేదు కదా పోయేద్దాం అనుకొని పోయే ప్రయాణికులు కూడా ఎక్కువ మంది ఉంటారు. సో ఇట్స్ నాట్ దట్ గుడ్ ఐడియా టు గివ్ ఫ్రీ ఫర్ ఎవ్రీవన్. ఏజ్ పట్టి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు బాగుందమ్మా, చదువుకున్నారు ఇట్లా అన్నట్టు. మరి మీరు టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తారా లేకుండానే ప్రయాణం చేస్తారా? 100% టికెట్ తీసుకోమంటే ఖచ్చితంగా తీసుకుంటాం, కానీ ఇప్పుడు ఇఫ్ దే ఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీబడి విల్ యూజ్ కదా. ఇప్పుడు సామాన్యంగా లేదు, మీరు టికెట్ తీసుకోవాలంటే 100% తీసుకుంటాను సార్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అంటే రిగ్రెట్స్ ఏం లేవు. ఎందుకంటే మనం సంపాదిస్తున్నాం, మనం యూత్ ని ఎంకరేజ్ చేయాలి. ఎట్లా సంపాదించే వైపు అంటే శక్తి పెంచడం అంటే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలా, అవకాశాలు కల్పించాలా, దీని శక్తి పెంచడం అంటారు. మహిళా శక్తి ఫ్రీగా ఇస్తే పెరుగుతుందని నేను అనుకోవట్లేదు సార్. ఇది మీరు చెప్తున్నది. ఏదైతే చాలా మంది యువకులు కావచ్చు, అదే విధంగా మహిళలు కావచ్చు, చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తులు స్వచ్ఛందంగా టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తే బాగుంటుంది. లేదు అంటే ప్రభుత్వం కొన్ని సరళీకరణ చేసి ఎవరైతే ఉద్యోగస్తులు లేకపోతే ఏదన్నా కాస్త టికెట్ తీసుకొనేసి ప్రయాణించే ఆర్థిక స్తోమత ఉన్న మహిళలకి టికెట్ కొనే పరిస్థితి పెట్టింటే బాగుంది. వృద్ధులకి, చిన్నపిల్లలకి లేకపోతే చదువుకునే యువతులకి పెట్టింటే బాగుంది అన్నట్టయితే మిశ్రమ స్పందన అయితే వస్తుంది. ఎందుకంటే ఈ భారం మళ్ళీ తిరిగి మన మీద పడుతుంది. దాదాపు 1,942 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భారం పడుతుందంటే ఆ ప్రభుత్వం అంటే ప్రజలే. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఉండాల్సింది. ఒకవేళ లేదంటే ప్రజలు స్వచ్ఛందంగా టికెట్ కొని ప్రయాణం చేయండి అంటూ కొంతమంది ఆదర్శంగా మహిళలు చెప్పడం అనేది చాలా సంతోషదగ్గ విషయంగా మనం భావించవచ్చు. కెమెరా పర్సన్ చాంతో, ఆర్కే సూర్య, స్వతంత్ర టీవీ, అనంతపురం నుంచి. ఈ అవకాశం ఇచ్చినందుకు టీడీపీ ప్రభుత్వానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అందుకు లేడీస్కి మరి ప్రత్యేకంగా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పెట్టినందుకు చాలా సంతోషిస్తున్నాం, గౌరవిస్తున్నాం. మహిళల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్నందుకు టీడీపీ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఇలాంటి గొప్ప అవకాశాన్ని, లేడీస్ని ప్రత్యేకించి ఇలాంటి ఉద్దేశంతో ఈ ఒక్క ఆలోచనని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినందుకు చాలా సంతోషపడుతున్నాము. వ్యూవర్స్ కోసం మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు